నమస్తే, నేను అంకిత. ఇటీవల ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబుపై మాజీ క్రికెటర్ అనిల్ కుంబ్లే ఒక ట్వీట్ చేశారు. ఇది ఇప్పుడు వైరల్గా నిలిచింది. అయితే ఈ ట్వీట్ బెంగళూరు ప్యాలెస్లో ఉన్న వైఎస్ జగన్మోహన్ రెడ్డిని కలవరపెడుతుందా? అసలు అనిల్ కుంబ్లే ఏం ట్వీట్ చేశారు? అయితే ఈ విషయంపై డిస్కస్ చేయడానికి నాతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దుర్గా కుమార్ సార్ ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే అమ్మా అంకిత, మన వీక్షకులకు కూడా నమస్కారం. సార్, ఇప్పుడు చూస్తే రీసెంట్గా ఇప్పుడు ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పైన మాజీ క్రికెటర్ అనిల్ కుంబ్లే ఒక ట్వీట్ అయితే చేశారు. సో ఈ ట్వీట్ ఇప్పుడు బాగా వైరల్ అవుతుంది. అలాగే చూసుకుంటే బెంగళూరు ప్యాలెస్లో ఉన్న జగన్ని కూడా ఈ ట్వీట్ కలవరపెడుతుంది అంటున్నారు. సో అసలు ఆయన ఎందుకు కలవరపెడుతుంది? అనిల్ కుంబ్లే ఏం ట్వీట్ చేశారు? ఈ ట్వీట్ యొక్క సారాంశం ఏంటి? మంచి ప్రశ్న అమ్మా అంకిత. ఇప్పుడు ఏంటంటే మొగుడు కొట్టినందుకు కాదు తోడుకోవాలి నవ్వినట్టు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ఓటమికి కన్నా కూడా ఆయన్ను కలవరపరుస్తున్న అంశం ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు జాతీయ రాజకీయాల్లో కూడా దూసుకెళ్ళిపోవటం. ఆంధ్రప్రదేశ్లోనే కాదు, నంబర్ 2గా ఉన్నాడు జాతీయ స్థాయిలో. మోడీ గారి తర్వాత చంద్రబాబు నాయుడు గారు. మోడీ గారికి ఒక కుడి భుజంగా వ్యవహరిస్తున్నాడు. అన్ని అంశాల్లో కూడా మోడీ గారు చంద్రబాబు నాయుడు గారిని పక్కన పెట్టుకుని జాతీయ స్థాయి సమావేశాలన్నీ కూడా మొన్న ఇది మన ప్లానింగ్ దీనికి జరిగింది. నీతి ఆయోగ్ మీటింగ్లో కూడా ఆయన్ని పక్కనే కూర్చోబెట్టుకుని మీటింగ్ నిర్వహించారు. తర్వాత ఇప్పుడు అది కూడా వైరల్ అవుతుంది. జాతీయ స్థాయిలో చంద్రబాబు నాయుడు గారు ఇవాళ నంబర్ 2 ప్లేస్లో ఉన్నారు ఈ కూటమి ప్రభుత్వంలో అని. ఎన్డీఏ కూటమిలో మోడీ గారి తర్వాత చంద్రబాబు నాయుడు గారు కీలక వ్యక్తి అని. అది ఆయన మింగలేకపోతున్నాడు. అంటే తను 175కి 175 స్థానాలు గెలుస్తానని, జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారిని కుప్పంలో ఓడిస్తానని, 175కి 175 స్థానాలు గెలుస్తానని, ఈయనే కాకుండా తెలుగుదేశంలో ముఖ్యమైన లీడర్స్ లోకేష్ గారిని, బాలకృష్ణ గారిని, అచ్చెన్నాయుడు గారిని, ఇలాంటి వ్యక్తులందరినీ కూడా వాళ్ళ సొంత నియోజకవర్గాల్లోనే ఓడిస్తానని చెప్పి డాంబికాలు పలికాడు. అది తిరగబడిపోయి ఆయన గెలుపు కూడా ఆయన గెలిపే కష్టమైపోయింది తన సొంత నియోజకవర్గంలో. ఆయన జిల్లాలో కూడా ఆయన పార్టీ కన్నా కూడా తెలుగుదేశంకి 1.5% ఓట్లు ఎక్కువ వచ్చినాయి. ఆయన జిల్లాలో స్వీప్ చేస్తుంది వైఎస్ఆర్సీపీ అనుకున్నారు, రాయలసీమ అంతా అనుకున్నారు. కానీ ఆయన అనుకున్న పరిస్థితి అక్కడ కూడా తిరగబడిపోయింది. దాంతో చాలా కుమిలిపోతున్నాడు. అసలు ఆంధ్రప్రదేశ్ శాసనసభలో కూడా ఆయన ప్రవేశించడానికి ధైర్యం సాల్టం లేదు. విజయవాడలో ఉండటానికి కూడా భయపడుతున్నాడు. ఆయన ఏమాత్రం అవకాశం ఉన్నా కూడా బెంగళూరు ప్యాలెస్కి వెళ్ళిపోతున్నాడు. అది అట్లాంటి పరిస్థితిలో అనిల్ కుంబ్లే చాలా మంచి ప్రముఖమైన క్రికెటరు. ఆయన చంద్రబాబు నాయుడు గారి మార్గదర్శకత్వాన్ని, తర్వాత ఆయన దార్శనికతని, ఆయన ముందు చూపుని, ఆయన పరిపాలనా దక్షతని, ఆయన గ్రామాల్లో ఉండే టాలెంట్ని, అంటే క్రీడాకారుల్లో ఉన్న ప్రతిభని పట్టుకోవటానికి ఆయన గాంధీవా ప్రాజెక్ట్ అని గతంలో ఆయన కండక్ట్ చేసి దానిలో వచ్చిన కొంతమంది మెరికల్ లాంటి స్టూడెంట్స్, క్రీడాకారులు ఇవాళ ఒలింపిక్స్లోకి వెళ్ళారు. అది ఆయన అభినందించింది. ఎవరు? అనిల్ కుంబ్లే. ఆయన అభినందించిన కారణం అది. అనిల్ కుంబ్లే గారు అక్కడ టెనిక్ అనే ఒక ఇది పెట్టాడు, ఒక శిక్షణా సంస్థ క్రీడాకారులకి. వాళ్ళలో ఉండే ప్రతిభని బాగా ప్రోత్సహించి వాళ్ళని జాతీయ స్థాయిలో అంతర్జాతీయలో చేయటానికి ఆయన మరో క్రికెటర్తో కలిపి బెంగళూరులో పెట్టారు ఆ సంస్థని. వీళ్ళు గాంధీవా ప్రాజెక్టులో కొంతమంది మెరికల్ లాంటి వాళ్ళు వస్తే అందులో ఒక ఆమె జ్యోతి ఎర్రాజీ. ఆ అమ్మాయి ఒక గ్రామీణ ప్రాంతం నుంచి వచ్చిన బాలిక. ఇవాళ ఆమె టాలెంట్ని పట్టుకుని బయటికి తీసుకొచ్చేటప్పటికి తర్వాత వీళ్ళు టేకప్ చేశారు ఈ అనిల్ కుంబ్లే వాళ్ళు అక్కడ బెంగళూరులో ట్రైనింగ్ ఇచ్చిన తర్వాత ఆ అమ్మాయి ప్రతిభా పాట వాళ్ళు ఎంత విజృంభించిందంటే ఆమె ఇవాళ ప్యారిస్లో జరుగుతున్న ఒలింపిక్స్లో ఒక ఎథ్లెట్గా, ఆల్రౌండర్గా ఆమె దూసుకెళ్ళిపోతుంది. అది మన ఇండియాకే ఇవాళ గర్వకారణం. తర్వాత ఇప్పుడు వాళ్ళ సంస్థకి, టెనిక్ సంస్థకి కానీ, తర్వాత గాంధీవా ప్రాజెక్టు చేపట్టిన చంద్రబాబు నాయుడు గారికి కానీ, ఇలాంటి వాళ్ళు అనేక మంది. ఇది మొన్న ఆడుకుందాం ఆంధ్ర అని ఈయన జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఒకటి పెట్టాడు. అది కుంభకోణాలు చేయడానికి పనికొచ్చింది, డబ్బులు దోసుకోవడానికి పనికొచ్చింది తప్ప ఎందుకు పనికిరాల. వాళ్ళు ఇచ్చిన కిట్లు కూడా క్రికెట్ బ్యాట్ ఒక్కసారి కొడితేనే ఇరిగిపోయినాయి. అన్నీ కూడా నాసి రకం కిట్లు ఇచ్చారు.
ఇది దీన్ని అదునుగా చేసుకుని రోజా లాంటి మంత్రులు విపరీతంగా ఒక 100 కోట్లు దోసుకున్నారని కూడా ఇవాళ ఆరోపణలు ఉన్నాయి. దాని మీద కూడా విచారణ జరుగుతూ ఉంది. దీన్ని పర్యాటక శాఖ కింద నిర్వహించారు. అసలు రాష్ట్రం అనేక సమస్యలతో అల్లాడిపోతున్న టైంలో వీళ్ళు తోయిక డబ్బులు దోసుకోవడానికి ఆడుకుందాం రా ఆంధ్ర అప్పుడు సమస్యలతో అల్లకల్లోలంగా ఉంది. యువతకు ఉద్యోగాలు లేవు, మహిళలకు లేదు. తర్వాత ఈ గ్రామీణ పట్టణాల్లో ఉండే నిర్మాణ కార్మికులు ఇదైపోయారు, ఉపాధి కోల్పోయారు. తర్వాత వాళ్ళకి ఏదన్నా ఈ అన్నా క్యాంటీన్లు కూడా లేవు, 5 రూపాయలకి భోజనాలు పెట్టే క్యాంటీన్లు. ఇవన్నీ కూడా దెబ్బతినిపోయి పారిశ్రామికంగా అభివృద్ధి లేదు, ఎవరు కూడా పరిశ్రమలు రాలేదు. అలాంటి టైంలో వీళ్ళు ఆడుకుందాం రా అని కడుపు నిండినాడికి ఏం తెలుస్తుంది అవతలాడి బాధ. ఇప్పుడు రాష్ట్రం ఏ విధమైన సమస్యల్లో ఉందని తెలియక అలాంటివన్నీ పెట్టడం వల్లనే ఈయన మీద ఇంకా వ్యతిరేకత పెరిగింది. ఈయనకి ప్రజల్ని దోసుకోవటం, తర్వాత ఇలాంటి పనులు చేయడానికి పనికొస్తాడు కానీ ప్రజలకు మేలు చేసే పని రాయడని ఆయన 11 సీట్లకు పరిమితం చేశారు. ఇప్పుడు ఈ టైంలో చంద్రబాబు నాయుడు గారి ప్రతిభా పాఠవాల గురించి, పరిపాలన అనుభవం గురించి, ఆయనకుండే దార్శనికత ఇవన్నీ కూడా మెచ్చుకుంటా పెట్టినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి కడుపు మంట కాకపోతే కడుపు చల్లదనం వస్తుందా? దాని తోడు ఇప్పుడు అన్నా క్యాంటీన్లు కూడా వాళ్ళు ప్రారంభోత్సవానికి 100 క్యాంటీన్లు రేపు ఆగస్టు 15కి అంటే ఇంకొక 20 రోజుల లోపల ఓపెన్ అవడానికి సిద్ధంగా ఉన్నాయి. ఇవన్నీ కూడా ఇప్పుడు ఆయన ఫెయిల్యూర్స్, చంద్రబాబు నాయుడు గారి సక్సెస్లు ఇవన్నీ కూడా. అంటే ఇక్కడ చూసుకుంటే అనిల్ కుంబ్లే గారు చేసిన ట్విస్ట్ చంద్రబాబు నాయుడు గారికి చేస్తే అసలు జగన్మోహన్ రెడ్డిని ఎందుకు కలవర పెడుతుంది అంటున్నారు? అదేనమ్మా, ఇప్పుడు చెప్పా కదా మీకు, భర్త కొట్టినందుకు తోడుకోళ్ళు నవ్వినందుకని ఇప్పుడు ఆయన చేసింది ఎవరిని? ఆయన పొగుడుతూ చేశాడు చంద్రబాబు నాయుడు గారిని. ఇప్పటికే ఈ ఘోర పరాజయంతో తలకిందులయ్యి శాసనసభకు రాకుండా, విజయవాడలో ఉండకుండా వెళ్ళి బెంగళూరులో తలదాచుకుని మొఖం, ఈవెన్ వాళ్ళ సొంత చెల్లెలు కూడా చెబుతుంది, నువ్వు పాలిటిక్స్లో అన్ఫిట్, నువ్వు వెళ్ళి శాసనసభలో కనుక సమస్యలు చెప్పకుండా తప్పించుకుని తిరుగుతున్నావు, నీకు అంత పిరికాడికి నీకు రాజకీయాలు ఎందుకు, ప్రజా జీవితం ఎందుకని ఓ పక్క చెల్లెలు అంటుంది. ఇప్పుడు అనిల్ కుంబ్లే కూడా అదే చెప్పాడు. అలాంటి నాయకులు కావాలన్నట్టుగానే కదా ఆయన దార్శనికత మూలనే గాంధీవా ప్రాజెక్ట్ అని ఆయన రూరల్ గ్రామాల్లో ఉండే క్రీడా నైపుణ్యాన్ని, సహజంగా ఉండే నైపుణ్యాన్ని పట్టుకోవటం కోసం ఆయన ఆ స్క్రీనింగ్ పెట్టాడు. ఆ రోజుల్లో పెట్టినప్పుడు ఈ అమ్మాయి అందులో వచ్చింది, జ్యోతి ఎర్రాజీ. ఇవాళ ఒక దేశానికే గర్వకారణమైన స్థాయిలో ఉంది, మంచి మెడల్స్ కూడా గెలుచుకుంటుంది ఆ అమ్మాయి. అందుకని ఆయన మెచ్చుకున్నాడు. చంద్రబాబు నాయుడు గారే కనుక ఆ రోజు ఆ గాంధీవా ప్రాజెక్ట్ ద్వారా ఈ అమ్మాయిని గుర్తించకపోతే మేము మా ప్రాజెక్టులో కూడా ఈ అమ్మాయికి శిక్షణ ఇచ్చేవాళ్ళం కాదు, మా సంస్థలోను. ఇప్పుడు ఈ సంస్థలో కూడా శిక్షణ ఇవ్వటం, ఆయన పట్టుకోవటం, ఇవాళ అంతర్జాతీయ స్థాయిలో ఈ అమ్మాయి పేరు వెళ్ళిపోతుంది. ఇంకా కూడా ఉన్నత శిఖరాలకి వెళ్ళాలి. చంద్రబాబు నాయుడు గారు లాంటి ఆదర్శవంతమైన నాయకుడు, ప్రజలకి మేలు చేసే నాయకుడు, దార్శనికత ఉన్న వ్యక్తి, పాలనా దక్షత ఉన్న వ్యక్తి, చాలా ఇలాంటి వాళ్ళు కావాలని మెచ్చుకుంటున్నాడు. అది మరి సహజంగానే జగన్మోహన్ రెడ్డి గారు ఓటమితోనే అవమానం పాలైపోయాడు. అసెంబ్లీకి కూడా వెళ్లకుండా ఇంట్లో కూర్చుని మాట్లాడుతున్నాడు. అందువల్ల ఆయనకి కొంత బాధాకరంగా ఉంది అది. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ సార్.